ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక. మనము గత వాక్య భాగంలో చదువుకున్నాం కదా, మోషే గారు కొంతమంది పెద్దల్ని, అంటే ప్రతి గోత్రం నుంచి పెద్దల్ని ఆ కనాన్ దేశంకి చూసేసి రమ్మని పంపిస్తారు. పంపించినప్పుడు వెళ్ళిన వాళ్ళలో కాలేబు గారు ఏం చెప్తారంటే, అది చాలా మంచిది, యెహోవా దేవుడు మనకు వాగ్దానం చేసినట్లు అది పాలు తేళ్లు ప్రవహించే దేశము, మనము అక్కడ చక్కగా నివసించవచ్చు, దేవుడు చెప్పినట్టు విధంగా మనం వాళ్ళని స్వాధీనపరుచుకుంటాము అని కాలేబు గారు మంచిగా చెప్పారు. కానీ ఆయనతో పాటు వెళ్ళి మిగిలిన వాళ్ళని చెప్పారంటే, ఆ దేశంలో మనం వెళ్ళలేము, చాలా వాళ్ళ ఆజానుబాహులు, బలంగా ఉన్నారు, వాళ్ళు నరమాంస భక్షకులు, వాళ్ళ కళ్ళకు మనము మిడతల్లాగా కనిపిస్తాము, ఇలా చెప్పేసి ఇజ్రాయేల్ అందరినీ భయపెట్టారంట. ఇప్పుడు సంఖ్యాకాండము 14వ అధ్యాయం చూసుకుంటే, అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇజ్రాయేలీలందరూ మోషే అహరోనులపైని సణుక్కొండ్రి. ఇక వాళ్ళు కాలేబు గారి మాటలు వినలేదు, కానీ మిగిలిన వాళ్ళ మాటలు వినేసి అయ్యో అని చెప్పేసి ఏడ్చుకుంటున్నారంట. మనం వెళ్తే అక్కడ చనిపోతామేమో, వాళ్ళు నరమాంస భక్షకులు కదా, మనం తినేస్తారేమో అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారంట ఆ రాత్రి. మరియు ఇజ్రాయేలు అందరూ కూడా మోషే అహరోనుల పైన సనటం మొదలుపెట్టారు. వాళ్ళు ప్రతిసారి ఇంతే కదా, ఒక చిన్న ప్రాబ్లం వస్తే దేవుని వైపు చూడకుండా వాళ్ళు ఏం చేస్తారు, ఈ మోషే ఒకటి మమ్మల్ని తీసుకొచ్చారని చెప్పి మోషే మీద, అహరోన్ మీద వాళ్ళకి ఎప్పట్లాగే సణుగుతూ ఉన్నారంట. ఆ సర్వ సమాజము అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాటు పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఏలా తీసుకుని వచ్చెను. చూడండి, మేము అక్కడెందుకు చచ్చిపోలేదు, పోనీ అరణ్యంలో ఎందుకు చచ్చిపోలేదు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు మమ్మల్ని, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తుడికి వెళ్ళుట మాకు మేలు కాదా అని వారుతోంది. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే, ఇంకెందుకు మనము వెళ్ళిపోదాం, వెనక్కి వెళ్ళిపోదాం, అక్కడ చచ్చిపోయినా బాగుండేది, లేదా అరణ్యంలో చచ్చిపోయినా బాగుండేది, ఇంత దూరం వచ్చి వీళ్ళ చేతుల్లో వాళ్ళు మనల్ని తినేస్తారేమో, అక్కడికి పోవడం ఎందుకు, మనం తిరిగి వెనక్కి వెళ్దాం అనుకున్నారంట. వారు మనం నాయకుని ఒక నియమించుకొని ఐగుప్తునికి తిరిగి వెళుదామని ఒకరితో ఒకటి చెప్పుకొనగా, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇక మనందరం కలిపి ఒక నాయకుడిని ఎన్నుకుందాం, మనలో ఒక నాయకుడిని ఎన్నుకొని అతని నాయకత్వంలో మనము తిరిగి వెళ్ళిపోదాం వెనక్కి అని అనుకున్నారంట. మోషే అహరోనులు ఇజ్రాయేల్ సర్వసమాజ సంఘం ఎదుట సాగిలపడు. అది వినినప్పుడు పాపం ఎంత బాధపడి ఉంటారు కదా మోషే అహరోనులు. చూడండి, వీళ్ళు దేవుడు ఇన్ని కార్యాలు చేస్తున్నా మళ్ళీ ఒక నాయకుని ఎత్తుకొని వెనక్కి వెళ్ళిపోతారంట. మరి ఇంత దూరం ఇంత ప్రయాసకొచ్చి తీసుకొని తీరా మనం దగ్గరికి పాలు తేళ్లు ప్రవహించే కనాన్ దేశం దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళు మేము వెనక్కి వెళ్ళిపోతామంటప్పుడు వాళ్ళకి ఎంత బాధేసి సాగిలపడ్డారంట. మరి అంత గొప్పగా ఉన్న మోషే అహరోనులు వాళ్ళ ముందు సాగిలపడ్డారంట. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో ఉన్న నూను కుమారుడు యెహోషువయు యెఫున్నె కుమారుడు కాలేబును బట్టలు చించుకొని వీళ్ళు సాగిలపడినప్పుడు వాళ్ళ వెళ్ళిన వాళ్ళలో యెహోషువ అంట కాలేబు వాళ్ళకి భలే బాధ వేసిందంట. వాళ్ళు బట్టలు చించుకొని ఇజ్రాయిల్ సర్వ సమాజంతో, మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, ఇంకా వాళ్ళు కన్విన్స్ చేస్తున్నారు వీళ్ళని, మీరు వెనక్కి వెళ్ళబాకండి, మనం ఇక్కడి నుంచి ముందుకే సాగుదాము, ఆ దేశము చాలా మంచి దేశం అని చెప్తున్నానంట. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దాన్ని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశం. యెహోవా దేవుడు మన మంచిగా ఉంటే తప్పకుండా మనల్ని ఆ దేశానికి చేరుస్తాడు, ఆ దేశంలో మనల్ని నివసించేలాగా చేస్తాడు, ఆ దేశాన్ని మనం స్వాధీనం చేసుకుంటాము, అది నిజంగా పాలు తేనెలు ప్రవహించు దేశం అని వీళ్ళు చెప్తున్నారట. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడదు అంటే, మీరు ప్రతిసారి చిన్న దానికే ప్రాబ్లంకే ప్రతిసారి దేవుని నిందించడము, ఆయన ఏం చేశాడు మాకు మేము వెళ్ళిపోతాము అని అంటము, మోషే గారి మీద తిరగబడటము, మోషే అహరోనుల మీద సనగటము, ఇవన్నీ మీరు చెయ్యొద్దు. ఆ దేశ ప్రజలకు భయపడద్దు, వాళ్ళు ఎంత బలవంతులైనా కూడా మన దేవుడు అంతకంటే బలమైన దేవుడు, సో మీరు ఆయనకి ఆ ప్రజలకి మీరు భయపడద్దని చెప్తున్నారంట. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయిను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి, ఆ సర్వ సమాజం వారిని రాళ్లతో కొట్టి చంపవలనుగా ప్రత్యక్ష గుడారంలో యెహోవా మహిమ ఇజ్రాయేల్ అందరికీ కనపడు. వీళ్ళు ఇలా కన్విన్స్ చేసి, ఎందుకు భయపడుతున్నారు మీరు, మనకు దేవుడు అని చెప్పేటప్పుడు యెహోవా దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యి ఆ గుడారంలో ఆయన మహిమ ఇజ్రాయేల్ అందరికీ కనిపించిందంట. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును కాక. ఆమేన్.